నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. జూన్ 4వ తారీఖు తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. కరెంటు బిల్లు ఎవరు కట్టే అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు వస్తుంది. కరెంటు బిల్లు ఎవరైనా కట్టమని అడిగితే మేము కట్టము, మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కడతారు అని కరెంట్ ఆఫీస్ అధికారులకు చెప్పమని జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లింగంపేట గ్రామ ప్రజల ముందు తెలియజేయడం జరిగింది. మీరందరూ కలిసి నన్ను గెలిపించుకున్నారు, నేను మీ రుణం తీర్చుకుంటాను అని, నేను మీరు గెలిపిస్తేనే ఎమ్మెల్యేగా గెలిచాను అని, నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు, మీరే ముఖ్యమని జూన్ 4వ తారీఖు తర్వాత జడ్చల్ల నియోజక ప్రజలందరూ ఎవ్వరూ కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు అని, ఒకవేళ అధికారులు కరెంటు బిల్లు కట్టమని అడిగితే మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మా కరెంటు బిల్లులన్నీ కడతారని వాళ్లకు సూటిగా చెప్పమని తెలియజేయడం జరిగింది. నాకు మెజారిటీతో గెలిపించినారు మీరు. నేను ఆ రుణం తీర్చుకుంటాను, ఆ రుణం ఈ గ్రామానికి తీసుకుంటాను ఖచ్చితంగా. నేను మీకు తెలియజేస్తున్నాను, కరెంటు బిల్లు కట్టకండి. ఎలక్షన్ కోడ్ వల్ల బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఆ కంప్లైంట్ ఇచ్చినందుకు బిల్లు వస్తుంది. దయచేసి కట్టకండి. జూన్ 4వ తారీఖు తర్వాత అది జీరో బిల్ అవుతుంది. ప్రతి గ్రామంలో చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు వచ్చి కావాలని కట్టు అంటే మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కడతాడు, మేము మాత్రం కట్టమని చెప్పాను. ఎవరు మీ కరెంట్ కూడా కట్ చేయరు. అది నా మాట. నేను ఎమ్మెల్యేగా చెప్తున్నాను. మా ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉంది కాబట్టి కరెంటు బిల్లు కట్టకండి. సిలిండర్ కూడా 500 రూపాయలు చేస్తాం. వేరే జిల్లాలను అడగండి, నల్గొండలు అడగండి, సంగారెడ్డిలు అడగండి, అంతటా జరిగింది. మన దగ్గర ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, 2 నెలల ముందే ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి ఆపేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమలు అవుతుంది. జూన్ 4వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉందమ్మా. మొత్తం దేశం అంతా మన దగ్గర ఆపినారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ వల్ల జూన్ 4వ తారీఖు తర్వాత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓటు వేయమంటున్నారు. మళ్ళీ ఆ రోజు సిలిండర్ తగ్గియాలమని ఇదే లక్ష్మారెడ్డి ధర్నాలు కూర్చున్నాడు. మరి ఈ రోజు వాళ్ళు బీజేపీకి ఓటు వేయమంటున్నాడు. మళ్ళీ బీజేపీకి ఓటు వేస్తే గ్యాస్ సిలిండర్ 2500 రూపాయలు అవుతుంది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మీకు రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు లోపలనే మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు దేవుని లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి, ఒక సీఎంగా దేవుని మీద ఒట్టేసి చెప్పిన ఆగస్టు లోపల చేస్తా అని చెప్పి ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా 4.5 సంవత్సరం మేమే ఉంటాం. మీ పాలన ఖచ్చితంగా ప్రతి పని చేస్తాను. నేను మాటిచ్చినాను. ఎలక్షన్ ముందు మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోతున్నాడు. ఇది నా సొంత పైసలు అమ్మ, గవర్నమెంట్ కాదు. 1 కోటి రూపాయలు ఇస్తున్నా. ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళే ప్రతి పిల్లలకి నేను నా సొంతంగా ఎలక్షన్ ముందు వాగ్దానం ఇచ్చినాను. షూలు కొనిస్తున్నాను. జూన్ స్కూల్ ఓపెన్ కాగానే వాళ్ళకి బూట్లు వచ్చి వాళ్ళ షూ సైజు తీసుకొని షూస్ ఇస్తుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా? గవర్నమెంట్ స్కూల్ చదువుకునే వాళ్ళు 20,000 మంది. మన ఇంట్లో 2 పిల్లలకి బూట్లు కొనిపించాలంటేనే మన దగ్గర పైసలు లేవు. నేను 20,000 మంది పిల్లలకి షూస్లు కొనిస్తున్నాను. అదే కాకుండా ప్రతి స్కూల్లో టీవీలు పెట్టిస్తున్నాను. వాళ్ళు ఆడుకునేదానికి కాదు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివించాలి. ఆన్లైన్ క్లాసులు పెట్టిస్తాను, వాళ్ళకి చదివిస్తాను. ఈ 5 ఏళ్లలో మీరే చూస్తారు మార్పు. గవర్నమెంట్ స్కూల్ మరమ్మతులు చేయిస్తాను, టీచర్లు అపాయింట్ అవుతారు, టీవీలు పెట్టించి ఇంగ్లీష్ మీడియంగా అన్ని స్కూల్లో చదివిస్తాను. దీనికి కూడా పైసలు గవర్నమెంట్ ఇస్తలేదు, గవర్నమెంట్ నిధులు కాదు. నేను నా స్నేహితులందరూ కలిసి ప్రతి స్కూల్కి 1,00,000 రూపాయలు కావాలి టీవీ పెట్టించి ఇవన్నీ పెట్టాలంటే. మళ్ళీ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో మీరు ఆలోచించండి. జడ్చల్ల నియోజకవర్గంలో ప్రతి స్కూల్కి ఆ టీవీ రూమ్ పెట్టించి వాళ్ళకి చదివిస్తా. ఇప్పుడు గవర్నమెంట్ పథకాల గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ పథకాలు ఖచ్చితంగా అమలు అవుతాయి. రేషన్ కార్డు ఇస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు రేషన్ కార్డు ఇస్తామని. రేషన్ కార్డు రాగానే 2,500 రూపాయలు అమలు అవుతుంది. అమ్మ 30 ఏళ్ళు రాజకీయాలు చేయాలంటున్నా. అవినీతి చేస్తలేను, వాళ్ళలాగా భూదందాలు చేస్తలేను, కబ్జాలు చేస్తలేను. నా మాట మీద నిలబడుతున్నాను, పని చేస్తాను. మీరు మా ఎంపీ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వేసి గెలిపియండి. నాకు 373 ఓట్లు వేసిండు. ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను. ఖచ్చితంగా ఈ గ్రామానికి లింగం చేసి రుణం తీర్చుకుంటాను. సీసీ రోడ్లు ఇస్తాను. ఆల్రెడీ 10 లక్షలు శాంక్షన్ చేస్తాను, మళ్ళీ ఇస్తాను సీసీ రోడ్లు. ఇక్కడ ఇసుక కూడా వాళ్ళు ఆ రోజు కొడుతుంటే ఆపినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మళ్ళా కొట్టాలని చూస్తే కూడా నేను ఆపుతాను. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. మీరు గెలిపిస్తేనే ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే పదవి మీకన్నా ఎక్కువ కాదు, మీరే ఎక్కువ నాకు.
మీరే ముఖ్యం. నాకు ఖచ్చితంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటాను. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.